అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి పర్యటించబోతా ఉన్నారు. ఎందుకు అంటే మొన్న రోడ్డు మీద కొంతమంది గంజాయి బ్యాచ్ని తెనాలి పోలీసులు వాయించడం జరిగింది. ఆ గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు పొలోమంటూ బట్టలు సర్దుకొని బెంగళూరులో ఫ్లైట్ ఎక్కి గన్నవరంలో దిగేసి ఐతానగర్కు పోతా ఉన్నాడు. నాకు అర్థం కావట్లే, రౌడీ షీటర్లను గంజాయి బ్యాచ్ను పరామర్శించడానికి వెళ్ళి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాం? ఎట్లా ఓపెన్ అయిపోయినాంలే, మంది నేరస్తుల పార్టీ అని చెప్పి జనాలంతా ఫిక్స్ అయిపోయినారు కాబట్టి నేరస్తులకు అండగా నిలబడేటటువంటి ప్రోగ్రాం చేద్దాము, నేరస్తులందరినీ మన వైపు తిప్పేసుకుందాము, సంఘ విద్రోహ శక్తులందరినీ కూడగట్టుకుందాము అని చెప్పేసి ఏమన్నా కానీ ప్లాన్ వేస్తాండవా? నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినావు బా, ఇప్పుడు ఓడిపోతే ఓడిపోయిండొచ్చు కాక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినావు. జనాలు నిన్ను ప్రతినిత్యము గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎట్లా తిరుగుతావు, ఎక్కడెక్కడికి పోతున్నావు అన్నీ గమనిస్తూ ఉండారు. నువ్వు ఎంత విచ్చలవిడిగా బరి తెగించేసి రౌడీ షీటర్లను, గంజాయి బ్యాచ్ను, గూండాలను, దోపిడీదారులను జైల్లో వేస్తే వాళ్ళనందరినీ పోయి పరామర్శించడం ఏందో నాకు అర్థం కావట్లే. పైగా వీళ్ళకు కులం రంగు పులిమి, దళితుల్ని, మైనారిటీలని కూటమి ప్రభుత్వం హింసిస్తూ ఉంది అని చెప్పేసి కుల రాజకీయం చేసుకుంటూ ఇదేం దరిద్రం నీకు నాకు అర్థం కావట్లే. ఇప్పుడు దళితుల్ని ఎవరైనా కానీ టార్చర్ చేస్తే ఖండించాలి, తప్పదు. కానీ వాళ్ళు ఇన్నోసెంటా కాదా అనేది నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. ఒక్కొక్కడి మీద 10-12 కేసులు తెనాలి 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ పోలీస్ స్టేషన్లలో ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దొబ్బి తాగి రోడ్ల మీద కనపడినోడి మీదల్లా కత్తులు వేసుకొని, రాడ్లు వేసుకొని, బండరాళ్ళు తీసుకొని ఇష్టం వచ్చినట్టు పడిపోయి బీతావాహం సృష్టిస్తూ ఉంటే తెనాలిలో, అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపితే వాళ్ళని పరామర్శించడానికి వస్తూ ఉన్నావా? నీకేడ సిగ్గులేదు మాకు అర్థం కావట్లే. పైపిచ్చు దళితుల్ని టార్చర్ పెడతాన్నారు, దళితుడిని టార్చర్ పెడతా ఉన్నారు అని చెప్పేసి నువ్వు నీ బ్యాచ్ మొత్తం అంతా సోషల్ మీడియా వేదికగా ఆ ప్రెస్ మీట్లలో ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉన్నారు. దళితులైతే మాత్రము రాజ్యాంగంలో ఏమైనా రాసుందా? ఇష్టం వచ్చినట్టు దొబ్బి తాగి గంజాయి కొట్టేసి రోడ్డు మీద పోయే వాళ్ళందరినీ ఆపేసి డబ్బులు డిమాండ్ చేసి ఇవ్వకపోతే కొట్టి వాళ్ళను హింసించుమని అంబేద్కర్ గారు ఏమైనా కానీ రాజ్యాంగంలో రాశారా? దళితులు ఇటువంటివన్నీ చేయొచ్చు, వాళ్లకు ప్రత్యేక హక్కులు ఇచ్చాము, వాళ్ళు రౌడీజాలు చేయొచ్చు, వాళ్ళు గూండాగిరి చేయొచ్చు, వాళ్ళు గంజాయి కొట్టి ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు అని చెప్పేసి ఏమైనా రాజ్యాంగంలో రాశారా? లేదు కదా. ప్రతి ఒక్కరికి ఏ విధమైనటువంటి హక్కులు ఇచ్చారో అంబేద్కర్ గారు దళితులకు కూడా అన్నే హక్కులు ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే దళితులకు కొన్ని ఎక్స్ట్రా హక్కులు ఇచ్చారు. ఏంటంటే వాళ్ళ మీద కులదూషణలు చేయకూడదు, ఓకేనా, వాళ్ళను చదువుకోవడానికి వాళ్ళకు కొన్ని మంచి అవకాశాలు ఇచ్చారు. నీకు అంత చిత్తశుద్ధి ఉండి అంత ప్రజల మీద, దళితుల మీద ప్రేమ ఉండుంటే గనక నువ్వు ముఖ్యమంత్రిగా ఉండంగానే నీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత యువకుడు సుబ్రహ్మణ్యంని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. మరి ఆ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని నువ్వు ఎందుకని పరామర్శించడానికి వెళ్ళలేకపోయావు? నీకు మరీ అంత దళితుల మీద ప్రేమ గనక ఉండుంటే గనక తోట త్రిమూర్తులు నీ పార్టీ వాడే దళితులకు శిరోముండనం చేసినటువంటి కేసులో ముద్దాయిగా నిరూపించబడి శిక్ష కూడా అనుభవిస్తూ ఉన్నాడు. మరి అతన్ని ఎందుకని, అతని కుటుంబ సభ్యులను ఎందుకని పార్టీ నుంచి నువ్వు సస్పెండ్ చేయలేకపోయినావు? నీ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసినటువంటి విశ్వరూప్ కొడుకు ఒక దళితుడిని చంపి జైలుకు వెళ్ళినా కూడా అతన్ని కానీ అతని తండ్రిని విశ్వరూపుని కానీ నువ్వు ఎందుకని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేకపోయినావు? నువ్వు ముఖ్యమంత్రిగా ఉండంగా విచ్చలవిడిగా గంజాయిని పెంచి పోషించి ఇష్టానుసారం దళితుల మీద, గిరిజనుల మీద, మైనారిటీల మీద, ఇతరత్ర కులాల మీద, బీసీల మీద ముఖ్యంగా ఇష్టం వచ్చినట్టు దాడులకు పాల్పడి నీ రౌడీ మూకను వాళ్ళ మీదకి ఎగదోసి ఇష్టానుసారం వాళ్ళ జీవితాలతో ఆడుకున్నటువంటి నువ్వు ఈరోజు అధికారం పోగానే దళితుల మీద ఏదో పెద్ద ప్రేమ పుట్టుకొని వచ్చినట్టు తెగ గింజుకుంటా ఉన్నావు. మాకెందుకో అర్థం కావట్లా. పోనీ నువ్వు ఎవరినైతే పరామర్శించడానికి వెళ్తున్నావో వాళ్ళు చేసినటువంటి కొన్ని మంచి కార్యక్రమాలు, నీ దృష్టిలో మంచి కార్యక్రమాలు అవి, వాటిని చూపిస్తా, నువ్వే చూడు. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఈ అమ్మాయి ఇలా అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు, తమరు ఈరోజు ఇన్నోసెంట్ అని చెప్పేసి దళితుల మీద టార్చర్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వెళ్తున్నావు కదా తెనాలికి, ఐతానగర్కి. ఆ 3 ప్రబుద్ధులు చేసినటువంటి కార్యక్రమమే ఇది. చూడు, ఒక ఆడపిల్లను ఏ విధంగా టార్చర్ చేసి కొట్టి హింసిస్తూ ఉన్నారో చూడు. రౌడీ షీటర్ దాడిలో గాయపడినటువంటి యువతి మరణించింది. అమ్మాయి పేరు సుహానా. ఇదే కేసులో అరెస్ట్ చేసినప్పుడు ఆ 3 నిందితుల్లో ఒకటి తల్లి వైసీపీలో శివకుమార్ వెంట తిరగడం మొదలుపెట్టినప్పటి నుంచే నా కొడుకు రౌడీ షీటర్ అయ్యాడు అని చెప్పేసి ఓపెన్గా మొహాన ఊసింది మిమ్మల్ని.
నువ్వు ఇప్పుడు వాళ్ళు ఇన్నోసెంట్ అని చెప్పేసి పరామర్శించడానికి వెళ్తున్నావు. ఏమి పీకి కట్టలు కట్టినారయ్యా వాళ్ళు దేశానికి పరామర్శించడానికి? నువ్వు వాళ్ళు ఏమన్నా కానీ స్వాతంత్ర సమరయోధులా? వాళ్ళు ఏమన్నా కానీ రాష్ట్రం కోసం ఏమన్నా పోరాడినారా? వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఇంటి కోసమైనా పోరాడినారా? గంజాయి దాగి రోడ్ల మీద రౌడీజం చేసుకునే ప్రతి నుండి సమర్థించుకుంటూ వాళ్ళను పరామర్శించుకోవడానికి వెళ్తున్నావు. నీకే లేదో మాకైతే అర్థం కావట్లే. కొంచెమైనా ఉండాలా. నువ్వు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడివి, ఒక 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి వాడివి. మళ్ళీ నేను 30 ఏళ్ళు సీఎంగా అయిపోతాను, 30 ఏళ్ళు నేనే కూర్చుంటాను అని చెప్పేసి నీ పార్టీ క్యాడర్కు చెప్తా ఉండేటటువంటి వాడివి. నువ్వు ఇట్లాంటి వాళ్ళందరినీ సమర్థించుకుంటూ ఇట్లా రౌడీ షీటర్లను, గూండాగిరీలు చేసే వాళ్ళను, కూనీకోర్లను, కబ్జాకోర్లను వీళ్ళందరినీ సమర్థించుకుంటూ వాళ్ళని మీ పార్టీలోకి చేర్చుకొని ప్రజలందరినీ హింసించే టార్గెట్ చేసి వాళ్ళ పీకలు కోసి వాళ్ళ ఓటర్ కార్డులు తీసుకొని పోయి మీరే గుద్దుకుంటారా ఓట్లు? ఇంకా ఏంది జగన్మోహన్ రెడ్డి ఇది? ఏం చేస్తూ ఉన్నావో నీకైనా అర్థం కావాలా. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా బాగా గమనించండి. జగన్మోహన్ రెడ్డి ఓపెన్ అయిపోయాడు. తనది నేర చరిత్ర, తన పార్టీ నేరస్తుల పార్టీ, తాము నేరస్తులకు అండగా ఉంటామని క్లియర్ ఇండికేషన్ ఇస్తూ ఉన్నాడు. ఈ నేరస్తులను కనుక మనము మళ్ళీ నమ్మితే నట్టేట నిండా మునిగిపోతాము, మన ప్రాణాలు కూడా మిగలవు. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.